తాజాగా తాడేపల్లి పార్టీ క్యాంప్ ఆఫీసులో ఏలూరు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించి పాదయాత్ర ఉద్దేశాలను ప్రకటించారు. ఈ యాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రతి కార్యకర్తకు మద్దతుగా నిలవడం, నియోజకవర్గాల్లోని క్యాడర్లతో మమేకం కావడం ప్రధాన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు బలంగా తీసుకెళ్లడంతో పాటు వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం ద్వారా ఈ యాత్ర ద్వారా సాధ్యమవుతుందని ప్రతి కార్యకర్త పాదయాత్రకు సన్నద్ధమవ్వాలని జగన్ పిలుపునిచ్చారు. ఈ పాదయాత్ర వైసీపీకి క్షేత్రస్థాయి నుంచి బలమైన శక్తిగా మారుతుందని జగన్ ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి ఇంకా 3 ఏళ్ల సమయం ఉందని, మరో ఏడాదిన్నర తర్వాతనే తాను సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభిస్తానని, అంటే రాబోయే ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉంటానని ఆయన ప్రకటించారు. అలాగే ప్రతి శనివారం ఒక్కో నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అవుతానని జగన్ చెప్పారు. ఈ పాదయాత్ర ఏలూరు నియోజకవర్గం నుంచే ప్రారంభమవుతుందని ఆయన మరోసారి స్పష్టంగా తెలిపారు.